బాబా న్యాయవాది గారు ఈ సభని ఉద్దేశించి తక్షణమే పలాస జిల్లా ప్రకటించాలి, తక్షణమే పలాస జిల్లాగా ప్రకటించాలి, తక్షణమే పలాస జిల్లాగా ప్రకటించాలి, తక్షణమే పలాస జిల్లాగా ప్రకటించాలి. ఉండే 13 జిల్లాలుగా ఉన్న పరిస్థితి ఈ రోజు ఆ 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేయడం జరిగింది. ఆ 26 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా అలాగే ఉంటూ 26 జిల్లాలుగా చేశారు. రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు కొత్తగా ప్రకటిస్తామని చెప్పారు. ఆ 5 జిల్లాల్లో మొట్టమొదటి జిల్లా పలాస పలాస జిల్లాగా దాంట్లో ఉండేది, ఆ లిస్ట్ లో ఉంది. కానీ తీరా చూస్తే ఇటీవల ఒక 10-15 రోజుల కిందట వాళ్ళు కేబినెట్ లో తీర్మానం చేసినప్పుడు మన జిల్లాను పక్కన పెట్టేయడం జరిగింది. ఈ రోజు 26 నుంచి ఇప్పుడు 3 జిల్లాలు, అంటే టోటల్ గా 29 జిల్లాలు. 29 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా 1, అంటే 12 జిల్లాలు 28 జిల్లాలు చేశారు. దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. 12 జిల్లాలని 28 జిల్లాలు చేశారు. అంటే ఆ జిల్లాలన్నీ కూడా డెవలప్మెంట్ దృష్ట్యా కట్స్ చేసి ఆ జిల్లాలని 28 జిల్లాలుగా చేశారు. మరి 13 నుంచి 26 చేసినప్పుడు కానీ, 26 నుంచి 29 ఇప్పుడు చేసినప్పుడు కానీ మన శ్రీకాకుళం జిల్లా అలా వెనుకబడతానికి గురి కావాల్సిందేనా అనేది మన విషయం. ఈ రోజు పలాస జిల్లా చేస్తామని ప్రకటించారు. వాళ్ళే చాలా సంతోషించారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా. నిజంగా పలాస జిల్లా అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, అలాగే ఈ శ్రీకాకుళం జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మన ప్రజల తాలూకా ఆశాభావం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా. ఈ వెనుకబడిన జిల్లాని ఎందుకు మీరు 2 ముక్కలు రెండుగా చేస్తే మేము లాభపడతాం, మీరే అన్నారు చేస్తామని, ఎందుకు చేయలేకపోయారు? ఇది ప్రజలందరూ కూడా, మేధావులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మన ప్రాంతీయులంతా కూడా ఈరోజు పలాస జిల్లా అవుతుందని ఎంతో మంది, చాలా యువత చాలా సంతోషపడింది. ఎందుకంటే ఒకవేళ మనకి పలాస జిల్లా కానీ జరిగితే ఈ పలాసలో యువతకి భవిష్యత్తులో నెక్స్ట్ జనరేషన్ కి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఈరోజు పలాస, టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం ఈ 4 ప్రాంతాలను కలిపి ఒక జిల్లా చేస్తే ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి జీడి సంపద, అలాగే మూలపేట పోర్టు, రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేసుకోవడానికి సోంపేట బేల ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. పలాస నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. అలాగే పాతపట్నం, టెక్కల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రకరకాలైన ఫ్యాక్టరీ, కొత్త జిల్లా అయితే కొన్ని కొత్త ఫ్యాక్టరీస్ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఓన్లీ 12 జిల్లాలని 28 జిల్లాలు చేసుకున్నారు. కానీ మన శ్రీకాకుళం జిల్లాని అలాగే ఉంచారు. అంటే ఈ రోజుకి ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళు, ఈ జిల్లాలో నివసిస్తున్న వాళ్ళు హైదరాబాద్ లో కార్మికులుగా ఉండాలి, లేకపోతే ఆవిడ ఇంట్లో పని చేసుకోవాలి, కార్ డ్రైవింగ్ చేసుకోవాలి, లేదా రేపు విజయవాడలో కూడా ఇదే పని మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరిలో కూడా ఈసారి ఈ జిల్లా ఇస్తారని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ తీరుతుందని అందరం అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రాంతీయులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోవాలనే కృతనిశ్చయంతో అందరి మనసుల్లో కూడా ఉంది. రేపు భావితరాలకి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన జనరేషన్స్ సరే అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్స్ కి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడమైన అంశం ఇది. ఆ జిల్లాలన్నీ కూడా అంత చక్కగా అన్ని ముక్కలు చేసుకుని కట్ చేసుకుని అంత బాగా చేసుకున్నారు. మరి ఏం చేశాం మనం? ఎంత అన్యాయం! ఇది మనం అందరం ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఈ విషయం మీద రాజకీయాలకు అతీతంగా ఎవరికి మనం నిందించవలసిన అవసరం లేదు. ఇంకా మనం ఇప్పుడు మనకు జరిగిన అందరం కూడా ఈ విషయం మీద అందరం అన్ని వర్గాల వారం కలిసి ఈరోజు గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాం. కానీ రాత్రి నుంచి నాకు చాలా ఇబ్బందులు పెట్టారు పోలీసు వారు. ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమం చేయకూడదు అని ఇబ్బందులు పెట్టారు. నాకు సీఏ గారు థ్రెట్ ఇచ్చారు, ఇది ఆపకపోతే మీరు కేసు కడతాననేసి. అక్కడ పోలీసులు కాసి ఇక్కడ లోపలికి రాకుండా ఆపుతున్నారు. మేమేం చేసాం? మేమేమైనా తప్పు చేసామా? ఒక ప్రైవేట్ స్థలం ఇది. ఈ ప్రైవేట్ స్థలంలో అతను ఇచ్చినంత లెటర్ తీసుకున్నాం, అన్ని అనుమతితో తీసుకుని చక్కగా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ మేధావులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కర్షక కార్మిక వర్గాలు అందరితో కలిసి మాట్లాడుకుని
ప్రతి కార్యక్రమాన్ని ఎలాగైనా ప్రభుత్వం ముందుంచి మనం పలాస జిల్లా చేసుకోవాలని ఆశే తప్పించి మనం ఎవరికో విమర్శించడానికో ఎవరికో ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకేమీ లేదు. మేమంతా కూడా ఇది నాన్ పొలిటికల్ ఎజెండా, అందరం కూడా రాజకీయాలు అతీతంగా చేద్దామని అనుకున్నాం. కానీ పోలీసు వారు విపరీతమైన ఇబ్బందులు గురి చేశారు. మేము చేస్తాం తప్పు ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం తప్ప? ఇది ఎంతవరకు న్యాయం? ఎంతో మంది ప్రజలు వస్తే అడ్డుకున్నారు, ఎస్ఐలు, పోలీసులు. నాకు సీఏ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి సార్, పెడితే మేము కేసులకు మేము జడిసిపోం. కేసులకు జడిసిపోయే ప్రసక్తే లేదు, దానికి భయపడే ప్రసక్తే లేదు. భయపడే అంతకన్నా మేము అప్పుడే చెప్పండి, అరెస్ట్ చేసుకోండి సార్, మేమేంటి ఆపే ప్రసక్తే లేదు. మేము ఇది ఒక రాజకీయాలకు అతీతంగా శాంతియుతంగా చేసుకునే పోరాటం. ఈ రోజు ఎంతో మంది పెద్దలు వచ్చారు, వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని చక్కగా ముందుకెళ్దాం.